నమస్కారం. ఈ ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ అయిన అలాగే ఎంతో కీలకమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. చిన్న మధ్యతరహా పరిశ్రమలు అంటే మన ఎంఎస్ఎంఈలు తమ వ్యాపారాలను లోకల్ స్థాయి నుంచి గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లాలంటే ఎన్ని సవాళ్లెదుర్కోవాల్సొస్తుందో మనం చూస్తూనే ఉంటాం. ఈ పెద్ద పెద్ద అడ్డంకులను దాటుకుని వాళ్ల బిజినెస్ని ప్రపంచవ్యాప్తం చేయడానికి ప్రభుత్వం ఒక అద్భుతమైన వ్యూహాన్ని తీసుకొచ్చింది. అదే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్. అసలీ మిషన్ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్ గమనించండి. అక్షరాల 25,060 కోట్లు. అవునండి, 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు ఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ కోసం ప్రభుత్వం పెడుతున్న బడ్జెట్ ఇది. ఇంత భారీ పెట్టుబడి పెడుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ స్కీమ్ టార్గెట్ ఎంత పెద్దదో. నిజంగా చెప్పాలంటే మన దేశ ఎగుమతులను పెంచడానికి ఇదొక గేమ్ చేంజర్ లాంటిది. అయితే ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామంటే, ముందుగా ఎగుమతుల బలోపేతం గురించి తెలుసుకుంటాం. ఆ తర్వాత ఈ మిషన్కి రెండు ముఖ్యమైన పిల్లర్స్ అయిన నిర్యాత్ ప్రోత్సాహన్, నిర్యాత్ దిశ అంటే ఏంటో డీకోడ్ చేస్తాం. అలాగే డిజిటల్ ప్లాట్ఫామ్ల గురించి చూసి చివరగా ఒక చిన్న ఇంటరాక్టివ్ క్విజ్తో ముగిద్దాం. ఇక లేట్ చేయకుండా మొదటి విభాగంలోకి వెళ్ళిపోదాం. అసలు మన గ్లోబల్ ఎగుమతులను ఎలా బలోపేతం చేయాలి, ఎంఎస్ఎంఈలకు ఎందుకు మద్దతివ్వాలి? సాధారణంగా డబ్బులు లేక వస్తువులను ఇతర దేశాలకు ఎలా పంపాలో తెలియక ఎంఎస్ఎంఈలు, ముఖ్యంగా ఫస్ట్ టైం ఎక్స్పోర్టర్స్ చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్లకోసమే ఈ మిషన్. ముందుగా ఇక్కడ మనం పదే పదే వినే పదం నిర్యాత్. ఏంటండి నిర్యాత్ అంటే? టెక్నికల్ జార్గాన్ పక్కన పెడితే నిర్యాత్ అంటే చాలా సింపుల్, ఎగుమతి లేదా ఎక్స్పోర్ట్. ఈ ఒక్క పదం చాలు ఈ మిషన్ అసలు టార్గెట్ ఏంటో మనకు స్పష్టంగా చెప్పడానికి. ఇప్పుడు రెండో విభాగానికొద్దాం. అదే నిర్యాత్ ప్రోత్సాహన్. ఈ మిషన్కి ఇది ఆర్థిక మద్దతు ఇచ్చే ఒక బలమైన స్తంభంలాంటిది. దీనిని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ లేదా డీజీఎఫ్టీ వాళ్లు అమలు చేస్తున్నారు. ఇక్కడ ప్రోత్సాహన్ అంటే అర్థం ప్రమోషన్ లేదా ఎంకరేజ్ చేయడం. ఎగుమతిదారులకు అడుగడుగునా అవసరమయ్యే ఫైనాన్షియల్ ఎంకరేజ్మెంట్ అంటే ఆర్థిక దన్ను ఇవ్వడమే ఈ స్కీమ్ మెయిన్ ఐడియా అని ఈ పదమే మనకు చెబుతోంది కదా. ఈ కాన్సెప్ట్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడొక సూపర్ మెమరీ ట్రిక్ వాడదాం. ప్రోత్సాహన్ గివ్స్ పుష్. ప్రోత్సాహన్, పుష్ రెండు పదాలు పీతోనే మొదలవుతున్నాయి కదా. అంటే ప్రభుత్వం ఎగుమతిదారులకు డబ్బు, రుణాలు, సబ్సిడీల రూపంలో ఆర్థికంగా ఒక గట్టి పుష్ ఇస్తుందన్నమాట. మరి ఈ నిర్యాత్ ప్రోత్సాహంలో ఎక్స్పోర్టర్స్కి ఏమేం లాభాలు దొరుకుతాయి? చాలానే ఉన్నాయి. వడ్డీ రాయితీలు ఇస్తారు, వర్కింగ్ క్యాపిటల్ కోసం ఎక్స్పోర్ట్ క్రెడిట్ సపోర్ట్ ఇస్తారు. కొత్త ఎగుమతిదారులకు ఎలాంటి ఆస్తులు తాకట్టు పెట్టాల్సిన అవసరం లేకుండా గ్యారంటీ సపోర్ట్ ఉంటుంది. విదేశీ కొనుగోలుదారుల నుంచి డబ్బులు త్వరగా వచ్చేలా ఎక్స్పోర్ట్ ఫ్యాక్టరింగ్ చేస్తారు. అంతేకాదండోయ్, కొత్త మార్కెట్లలో అడుగుపెట్టేవాళ్లకి ప్రత్యేకమైన క్రెడిట్ సపోర్ట్ కూడా దీని ద్వారా లభిస్తుంది. సరే, డబ్బులొచ్చాయి కదా అని బిజినెస్ అయిపోదు కదా. అందుకే మూడో విభాగం నిర్యాత్ దిశ అనే ఆర్థికేతర మద్దతు ఇచ్చే సబ్స్కీమ్ గురించి తెలుసుకుందాం. దిశ పేరు వినగానే మీకేమర్థమవుతుంది? అవును, డైరెక్షన్ లేదా మార్గనిర్దేశం. గ్లోబల్ మార్కెట్లో ఎలా అడుగుపెట్టాలి, వేరే దేశాల రూల్స్ని ఎలా ఫాలో అవ్వాలి, ఇలాంటి విషయాల్లో ఎగుమతిదారులకు కరెక్ట్ డైరెక్షన్ చూపించడమే ఈ నిర్యాత్ దిశ లక్ష్యం. ఇక్కడ మన రెండో మెమరీ ట్రిక్ ఏంటంటే, దిశ గివ్స్ డైరెక్షన్. మార్కెట్లను ఎలా వెతుక్కోవాలి, లీగల్ కంప్లయన్స్ ఎలా పూర్తి చేయాలి అనేది ఈ స్కీమ్ ఎగుమతిదారులకు డైరెక్షన్ ఇస్తుంది. అంటే దిశ అనే పదం వినగానే మనకు నాన్ ఫినాన్షియల్ సపోర్ట్ లేదా మార్కెట్ సపోర్ట్ అని వెంటనే స్ట్రైక్ అవ్వాలన్నమాట. ఈ నిర్యాత్ దిశ వల్ల మన ఎక్స్పోర్టర్స్కి దొరికే అసలైన నాన్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఏంతో చూద్దాం. మన వస్తువుల క్వాలిటీ పెంచడం, ఇంటర్నేషనల్ రూల్స్ పాటించడం, అలాగే బ్రాండింగ్, ప్యాకేజింగ్లో ఇవి సహాయం చేస్తాయి. విదేశాల్లో జరిగే ట్రేడ్ ఫేర్లకు వాళ్లను పంపించడం, ఇతర దేశాల్లో గోదాములు వాడుకునే సదుపాయం కల్పించడం ఇందులో ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉండి ఎగుమతి చేద్దామనుకునేవారికి లాజిస్టిక్ సపోర్ట్ ఇవ్వడం ఈ స్కీమ్లో ఉన్న బెస్ట్ ఫీచర్. నిర్యాత్ దిశ కింద మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన ఒక ఇనిషియేటివ్ ఉంది. అదే ట్రేస్. అంటే ట్రేడ్ రెగ్యులేషన్స్, అక్రెడిటేషన్ అండ్ కంప్లయన్స్ ఎనేబుల్మెంట్. వినడానికి పెద్దగా అనిపించినా దీని పని చాలా సింపుల్ అండి.
యూరోపియన్ యూనియన్ లాంటి దేశాల్లో వస్తువులను టెస్ట్ చేసి సర్టిఫై చేసే రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. మన ఎంఎస్ఎంఈలు ఆ రూల్స్ని సులభంగా అధిగమించి వాళ్ల సర్టిఫికెట్స్ తెచ్చుకునేలా ఈ ట్రేస్ హెల్ప్ చేస్తుంది. ఒక్కసారి ఇక్కడ ఆగి ఈ రెండు పథకాల మధ్య ఉన్న డిఫరెన్స్ని చాలా క్లియర్గా మైండ్లో ఫీడ్ చేసుకుందాం. నిర్యాత్ ప్రోత్సాహన్ అంటే అది ఫైనాన్షియల్ సపోర్ట్. అందులో అంత డబ్బు, క్రెడిట్కి సంబంధించిన వ్యవహారం ఉంటుంది. ఇక నిర్యాత్ దిశ అంటే అది నాన్ ఫైనాన్షియల్ సపోర్ట్. అందులో అంతా మార్కెట్ వెతుక్కోవడం, నిబంధనలు పాటించడం ఉంటుంది. ఈ ఒక్క డిఫరెన్స్ తెలిస్తే మొత్తం కాన్సెప్ట్ మనకు అర్థమైపోయినట్లే. ఇప్పుడు 4వ విభాగం. ఈ రెండు పథకాలకు వెన్నెముకలా నిలబడుతున్న డిజిటల్ ప్లాట్ఫామ్స్ మరియు ఫ్రేమ్వర్క్ ఏంటో త్వరగా చూద్దాం. ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎక్స్పోర్ట్కి సంబంధించిన అప్రూవల్స్ అన్నీ డీజీఎఫ్టీ వారు ఒక పేపర్లెస్ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఆన్లైన్లోనే చేసేస్తారు. ఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ పథకాలన్నీ 100% WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రూల్స్కి అనుగుణంగా డిజైన్ చేశారు. అంటే రేపు పొద్దున వేరే దేశాలు మన సబ్సిడీల మీద ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా దీన్ని చాలా పకడ్బందీగా తీసుకొచ్చారు. ఇక ఫైనల్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ 5వ విభాగం. సాధారణంగా మనల్ని కన్ఫ్యూజ్ చేసే కొన్ని ట్రికీ ప్రశ్నలు లేదా ఎగ్జామ్ ట్రాప్స్ వస్తే వాటిని ఎలా దాటాలో ఒక చిన్న క్విజ్ ద్వారా చూద్దాం. రెడీనా? మొదటి కన్ఫ్యూజింగ్ క్వశ్చన్, బ్రాండింగ్ అనేది నిర్యాత్ ప్రోత్సాహం కింద వస్తోందా? ఒక్క క్షణం ఆలోచించండి. ఇందాక మనం చెప్పుకున్న ట్రిక్ ఏంటో గుర్తుకు తెచ్చుకోండి. దీనికి ఆన్సర్ కాదు, ఖచ్చితంగా కాదు. ఎందుకంటే మనం ముందే అనుకున్నాం, ప్రోత్సాహనంటే మనీకి సంబంధించిన సపోర్ట్. ఇంటర్నేషనల్ బ్రాండింగ్, ప్యాకేజింగ్ లాంటి మార్కెట్ అవసరాలను చూసుకునేది నిర్యాత్ దిశ మాత్రమే. ఇప్పుడు రెండో ప్రశ్న చూద్దాం. నిర్యాత్ దిశ పథకం కింద ఎక్స్పోర్ట్ క్రెడిట్ అంటే ఎగుమతి రుణాలు వస్తాయా? దీనిక్కూడా ఆన్సర్ నో. క్రెడిట్ లేదా ఫైనాన్స్ సపోర్ట్ ఇచ్చేది నిర్యాత్ ప్రోత్సాహన్ మాత్రమే. ప్రోత్సాహన్ గివ్స్ పుష్ అని చెప్పుకున్నాం కదా, వడ్డీ రాయితీలో క్రెడిట్ ద్వారా పుష్ ఇచ్చేది ఆ స్కీమే. ఇక మన చివరి ప్రశ్న, ఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ పెట్టింది కేవలం పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, కార్పొరేట్ కంపెనీల కోసమేనా? వాళ్లే దీనివల్ల లాభపడతారా? అస్సలే కాదు. దీని మెయిన్ టార్గెట్, ఫోకస్ అంతా కూడా ఎంఎస్ఎంఈలు మరియు మొదటిసారి ఎగుమతి వ్యాపారంలోకి వస్తున్న వాళ్లమీదే. ముఖ్యంగా టెక్స్టైల్స్, లెదర్, జెమ్స్ అండ్ జ్యువెలరీ లాంటి చిన్న పరిశ్రమలను ఎంకరేజ్ చేసి గ్లోబల్ మార్కెట్లో నిలబెట్టడమే ఈ మిషన్ ఉద్దేశం. ఈ మొత్తం విశ్లేషణను ఒక్క మాటలో చెప్పాలంటే, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ కింద నిర్యాత్ ప్రోత్సాహన్ ఆర్థికంగా దన్నిస్తే నిర్యాత్ దిశ మార్కెట్ యాక్సెస్, నిబంధనలు, బ్రాండింగ్ మరియు లాజిస్టిక్ సదుపాయాలను మెరుగుపరుస్తుంది. ఈ రెండు పథకాలు కలిసి రాబోయే రోజుల్లో మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ రూపురేఖలను ఎలా మారుస్తాయో చూడటం నిజంగానే ఆసక్తికరం. ఈ విశ్లేషణ మీకు ఈ కాన్సెప్ట్ని చాలా సింపుల్గా అర్థమయ్యేలా చేసిందని ఆశిస్తున్నాం. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.